ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది అంటే జాండీస్ కేసులు కూడా పెరుగుతాయండి. అంటే మనం కామెర్లు అంటాం కదా! ఆ కామెర్ల కేసులు కూడా చాలా ఎక్కువ వస్తాయండి. అందుకేంటంటే ఎవరైతే మన వీడియోలను ఫాలో అవుతున్నారో, ఎవరైతే జాగ్రత్తగా రాసుకుంటున్నారో మూలికలన్నీని, అందులో జాండీస్‌కి సంబంధించినవి కూడా చెప్పి ఉంటాను చూసుకోండి మీరు. ఎందుకంటే నేలవేము, నేల ఉసిరి, ఈ ఆముదం చెట్లు ఈ 3 కూడా జాండీస్ మీద చాలా బాగా పనిచేస్తాయండి. ఈ జాండీస్‌లో అనేక రకాలు ఉంటాయండి. ఉబ్బు కామెర్లు అంటాం, లేకపోతే పచ్చ కామెర్లు అంటాం, ఎర్ర కామెర్లు అంటాం. హలీముఖం అని కూడా ఒక రకమైన జాండీస్ ఉంటుందండి. అర్థమైంది కదండీ! అనేక రకాలు ఉంటాయన్నమాట జాండీస్‌లో. ఈ జాండీస్ అన్నిట్లి మీద కూడా లివర్ ఎఫెక్ట్ అవుతుందండి. లివర్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే లివరు పాడవడం వల్ల ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే చనిపోవటానికి కూడా ఆస్కారం ఉందండి జాండీస్‌లో బాగా ముదిరిపోతే. అందుకేంటంటే మీకు ఏమాత్రం డౌట్ వచ్చినా ఎల్ఎఫ్టీ టెస్ట్ గానీ, ఇంకోటి గానీ చేయించుకుని లివర్‌కి మంచి మందులున్నాయి. అవి వాడుకోవటం గానీ, లేకపోతే నేను చెప్పిన వీడియోల్లో నేల ఉసిరి గురించి చెప్పాను కదండీ! ఆ వీడియో మీరు మళ్ళీ చూస్తే అందులో తెలుస్తుంది. అదేవిధంగా పిప్పన్నాకు అంటాం. మూర్కొండ చెట్టు అంటాం. దాన్ని కొంతమంది పుప్పింటాకు అంటారు. 9 ఆకులు కోసుకోవాలండి ఆ చెట్టుది. చిన్నవి ఉంటాయి అయి. వర్షాకాలం బాగా వస్తాయి. ఎక్కడ పడితే అక్కడే ఉంటుందది. నేను దాని మీద ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశానండి. అది చూడండి. 9 ఆకులు, 9 మిరియాలు తీసుకోండి. దాన్ని బాగా నూరుకోండి ఆకులేసి మెత్తగా. లేదంటే ముందర మిరియాలను నూరుకోండి. ఆ తర్వాత ఈ ఆకునేసి బాగా మెత్తగా నూరుకుని దాన్ని రోజుకు ఒక మోతాదుగా తీసుకోండి. లేదంటే అదే 2 భాగాలు చేసుకుని ఉదయం, సాయంత్రం తీసుకోండి. తీసుకుంటే ఈ జాండీస్ అనేది చాలా బాగా తగ్గుతుందండి. ఒక వారంలో తగ్గిపోతుంది. లేకపోతే ఆముదం చెట్లు ఉంటాయి కదండీ! ఈ ఆముదంలో కూడా ఎర్ర ఆముదం ఉంటుంది, నల్ల ఆముదం ఉంటుంది, తెల్ల ఆముదం ఉంటుంది. ఇన్ని రకాలు ఉంటాయండి. పసుపచ్చ ఆముదం కూడా ఉంటుంది. లైట్ యెల్లోగా ఉంటుంది ఆ కాడ. ఈ ఆముదం ఏదైనా పర్వాలేదు. ఆముదం ఆకులు తీసుకోండి. దాన్ని కొంచెం వేడి చేయండి మంట మీద. వడులుతాయి. వడిలిన వెంటనే దాన్ని బాగా నలుపుకొని రసం తీసుకోండి. ఆ రసం ఎంతంటే ఒక 4 చెంచాలు రసం తీసుకుని 4, 5 చెంచాలు ఒక 25 ml దాకా తీసుకోండి. 15-25 ml మీ బాడీ వెయిట్‌ని బట్టి. కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళకైతే ఒక 15-20 ml సరిపోతుందండి. మీ బాడీ వెయిట్‌ని బట్టి అది కూడా. దాన్ని పాలలో కలిపి పరగడుపున తీసుకోండి. కాసిన పాలు. అర్థమైంది కదండీ! కావాలంటే కొద్దిగా చక్కెర కూడా వేసుకోవచ్చు. దాన్ని రోజు పరగడుపున తీసుకుంటే మీ జాండీస్ అనేది చాలా బాగా తగ్గుతుందండి. ఎందుకు అంటే వర్షం పడిన వెంటనే మనం వేసవికాలం తీసుకున్న వాటర్‌లో ఉన్న బ్యాక్టీరియా వల్ల వాటి వల్ల ఇప్పుడు నిజం చెప్పాలి అంటే జాండీస్ సీజన్ కిందే చెప్పొచ్చు. జ్వరాలు, జాండీసు, దగ్గు, కఫం, డయేరియా లేకపోతే మలేరియా ఈ అన్నిటి గురించి నేను చెప్పేది జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుని చాలా సింపుల్‌గా ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడొచ్చు అన్నమాట. నేల ఉసిరి అంటాం కదండీ! ఇంకొక రకం. మూడో చిట్కా. ముందర మూర్కొండ ఆకు గురించి చెప్పాను. ఆ తర్వాత మీకు ఆముదం ఆకు గురించి చెప్పాను. ఇప్పుడు నేల ఉసిరి గురించి మనం చెప్పుకుంటున్నామండి. నేల ఉసిరి. అందులో ఎరుపు ఉంటుంది, మామూలుది ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుని ఆదివారం తీసుకోండి ఏది తీసుకున్నా. మీరు 5-6 రోజులు, 7 రోజులు, 8 రోజులు వేసుకోవాలంటే ఆదివారంతో మొదలుపెట్టండి మందేసుకోవడం. ఆదివారం లేదండి మాకు ఎక్కువగా ఉందంటే మిగిలిన రోజుల్లో కూడా మొదలుపెట్టండి. పనిచేస్తుంది డెఫినిట్‌గా. ఏ మూలికైనా. కానీ ఆదివారం తీసింది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆదివారం తీసి ఏం చేయాలంటే మీరు దాన్ని జాగ్రత్తగా తడిగుడ్డలో చుట్టుకోండి. మరి ఎక్కువ తడి ఉంటే కుళ్ళిపోతుంది. తడి పొడిగా ఉన్న గుడ్డలో చుట్టుకుని దాన్ని తడి ఇసుక మీద పెట్టుకున్నా లేకపోతే మీరు నీళ్లు తాగే కుండ అలవాటు ఉంటే ఆ కుండ పక్కన పెట్టినా మీకు 4-5 రోజుల వరకు ఉంటాయండి ఆ మూలికలు. ఆ సమూలం తీసుకోవాలి. ఓన్లీ ఆకులు కాకుండా ఈ నేల ఉసిరి అనేదాన్ని సమూలం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దాన్ని బాగా పేస్ట్ చేసుకోండి. చేసుకుని చాలా కష్టపడాలి. వేరు గమ్మున నలగదు కాడని. దానికి సమమైన తూకంలో అంటే నేల ఉసిరి ఒక 100 గ్రాములు తీసుకున్నారనుకోండి. 100 గ్రాములు మిరియాలు తీసుకోండి. మిరియాలు ముందర చూర్ణం చేసి ఉంచుకోండి. నేల ఉసిరి బాగా నూరుకున్నాక మెత్తగా అయినాక దాంట్లో ఇది కలపండి. కలిపి మళ్ళీ నూరుకోండి. నూరుకుని బఠానీలాగా మాత్రలు కట్టుకోండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 2 మాత్రలు వేసుకోండి. వేడి శరీరులు అయితే వ్యాధి తగ్గాలి కాబట్టి 2 పూటలు వేసుకోండి. కొంచెం మజ్జిగ అది ఎక్కువ తాగండి. అప్పుడు
ఈ జాండీస్ అనేది తగ్గిపోవటానికి చాలా అంటే 90% పైన మీకు రిజల్ట్ వస్తుందండి. ఎప్పుడైతే మీకు ఈ జాండీస్ తగ్గిందో లివర్ కూడా సేఫ్ సైడ్లోకి వస్తుందన్నమాట. ఈ జాండీస్ ముదిరిపోయిందనుకోండి, రేపు పొద్దున్న మీకు ఫ్యాటీ లివర్ రావచ్చు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలాగా రేపొద్దున్న సిరోసిస్‌లోకి కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే లిక్కర్ తాగే వాళ్ళకి కూడా జాండీస్ వస్తుందండి, రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. లివర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఫ్యాటీ లివర్ ఇవన్నీని. వాళ్ళ లివర్ అప్పటికే ప్రాబ్లంలో ఉంటుంది కాబట్టి, సున్నితంగా అయిపోతుంది కాబట్టి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మంచి హ్యాబిట్స్ ఉన్నా కూడా ఈ వర్షాకాలం అనేది వచ్చిన తర్వాత వర్షాకాలంలో జాండీస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. అందుకే ఏంటంటే నేను 3 రకాలైన మందులు ఇప్పుడు మీకు జాండీస్ గురించి చెప్పాను. ఈ 3 రకాల మందులు కూడా ఫ్యాటీ లివర్ మీద కూడా పనిచేస్తాయండి డెఫినెట్‌గా. అందుచేత ఫ్యాటీ లివర్ మీద కూడా ఆ మాత్రలు కట్టుకుని మీరు నేల ఉసిరిది ఒక 2-3 నెలలు వాడుకుంటే కనుక ఫ్యాటీ లివర్ అద్భుతంగా తగ్గుతుందండి. చాలా బాగా పనిచేస్తుంది నేల ఉసిరి అనేది. అర్థమైంది కదండి. మన ఈ వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఈ డిసీజెస్ గురించి కూడా కొంత నాలెడ్జ్ తెచ్చుకుని, ఇది జాగ్రత్తగా నోట్ చేసుకుని, నేను చెప్పే చిట్కాలని ఏవైతే మీరు చిన్న చిన్నవి చెప్తున్నాను నేను ఆయుర్వేదంలో, ఇవన్నీ నోట్ చేసుకుని ఈ సీజనల్ వ్యాధుల నుంచి చాలా చక్కగా సాధ్యమైనంత వరకు ఆహారం అలవాట్లు మార్చుకోండి. ఎందుకంటే జబ్బు వచ్చాక మనం ఇబ్బంది పడటం కాదండి. జబ్బు రాకముందరే మనం ఆహారం అలవాట్లు కానీ, లేకపోతే చిన్న చిన్న కషాయాలు లాంటివి కానీ, లేకపోతే లివర్ హెల్తీగా ఉండటానికి చక్కని వైద్యం ఉంది చిన్న చిన్నవి. మీరు ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో ఇవి ఎప్పుడైనా నెలకు 1-2 సార్లు తిన్నారనుకోండి, ఇవి ఆ ప్రాబ్లం ఏమైనా ఉంటే మీకు తెలియంది అప్పుడే క్యూర్ అయిపోతుంది. ప్రివెంటివ్గా కూడా దీన్ని వాడుకోండి. వాడుకోవడం వల్ల ప్రాబ్లం వచ్చాక మందులు వాడుకోవటం కాదు, ప్రివెంటివ్గా కూడా వాడుకుంటే మీకు చక్కగా మీ లివర్ ఆరోగ్యం బాగుండి, మీ ఆకలి బాగుండి, వర్షాకాలం బద్ధకం లేకుండా హుషారుగా ఉంటా. లివర్ ఎప్పుడైతే బాగుందో, తిన్న ఆహారం అరిగిపోయిందో చక్కగానే మీకు శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది, బద్ధకం అనేది ఉండదు. అందుచేత ఈ విధమైన చిట్కాలను జాగ్రత్తగా చేసుకుని వాడుకోండి మన ప్రేక్షకులు. ఓకేనండి, నమస్కారం.